దేవుడితో వ్యాపారం చేస్తే చివరికి దెబ్బ ఇలాగే ఉంటుంది. పాపాలు చేసిన వాడిని ఆ దేవుడు అస్సలు క్షమించడు. ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ విషయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఆ పాపం వెంటాడింది. తిరుమల వెళ్లే భక్తులు పరమ పవిత్రంగా భావించే మహాప్రసాదమైన తిరుపతి లడ్డును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ చేసి పెట్టడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ దారుణమైన ఘటనపై భక్తులు ఫైర్ అవుతున్నారు. చేసిన పాపం ఊరికే పోదు అని ధర్మారెడ్డిపై బాగా విరుచుకుపడుతున్నారు. కానీ తిరుమల శ్రీవారి ఆగ్రహంతో ధర్మారెడ్డిని పాపం ఈ విధంగా వెంటాడింది. తనతో పెట్టుకున్నందుకు పాపం ఊరికే పోదు అని ఆ శ్రీనివాసుడు ఈ విధంగా చూపించాడు. అసలు తిరుపతి లడ్డులో ఏం కలిపారు, ఎలా కల్తీ చేశారు, ప్రసాదం పేరుతో ఎన్ని వందల కోట్లు దోచారు, ధర్మారెడ్డికి ఆ దేవుడు వేసిన శిక్ష ఏంటి, అసలు ఈ విషయం ఎలా బయటపడింది, ఇప్పుడున్న ప్రభుత్వం దీని గురించి ఏ విధంగా స్పందించిందనేది వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు దేవుడి విషయంలో ఇటువంటి దారుణానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్ష విధించాలని ఆ దేవుడిని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వీడియోలోకి వెళ్తే అత్యంత మహాపుణ్యక్షేత్రాల్లో తిరుమల కూడా ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీనివాసుని దర్శించుకోవాలని ఎంతో మంది కోరుకుంటారు. మరీ ముఖ్యంగా తిరుమలలో దొరికే మహాప్రసాదమైన లడ్డూని అమృతం లాగా భావిస్తూ ఉంటారు. ఒకప్పుడు తిరుపతి నుంచి తెచ్చిన ప్రసాదం అంటే లొట్టలేసుకుని మరీ తినేవారు. అలా అనడం తప్పే, కానీ ఆ ప్రసాదం రుచి అలా ఉంటుందన్నమాట. ఒకప్పుడు తిరుపతి ప్రసాదం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఆ రుచి, ఆ వాసన నోరూరించే విధంగా ఉండేది. కానీ గత కొన్నేళ్ల నుండి తిరుపతి లడ్డు సైజ్ తగ్గడమే కాదు, రుచి, నాణ్యత, మంచి సువాసన కూడా లేకుండా పోయింది. దానికి కారణం వింటే మాత్రం మీ ఒళ్ళంతా గగ్గురు పడుస్తోంది. అవును, తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి మరి ఆ దేవుడికి భక్తులకు అందిస్తున్నారు. ఇది ఎంతటి పాపం అంటే దేవుడి విషయంలో కూడా ఈ విధంగా వ్యాపారం చేయడం అనేది చాలా అంటే చాలా దారుణం. ఎంతో మంది తిరుమలకి వెళ్లే భక్తులు మహాప్రసాదమని ఆ లడ్డును కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ లడ్డులో జంతువుల కొవ్వు కలిపారని తెలియడంతో అస్సలు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి లడ్డు తయారీలో నాసిరకం పదార్థాలు వాడారని, లడ్డులో వాడే స్వచ్ఛమైన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారు అని అన్నాడు. ఇక ఎప్పుడైతే చంద్రబాబు నోటి నుండి ఈ మాట వినిపించిందో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. లడ్డు ప్రసాదంలోనే కాదు, అన్న ప్రసాదంలో కూడా నాణ్యత లేకపోవడం బాగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తిరుమలలో అన్న ప్రసాదం కూడా బాగా రుచిగా, నాణ్యతగా ఉండేది. కానీ గత 5 ఏళ్లలో అన్న మహాప్రసాదంలో కూడా నాణ్యత లేకుండా పోవడంతో ఆ మధ్య భక్తులు కూడా ఈ విషయం గురించి వాదనలు వినిపించారు. ఏదైనా వ్యాపారంగా చూసుకునే రాజకీయ నాయకులు ఆ దేవుడి విషయంలో కూడా వ్యాపారం చేస్తూ తిరుమలని కూడా ఒక డబ్బు క్షేత్రంగా చూశారు. ఇది నిజంగా చాలా అంటే చాలా దారుణం అండి. అంతేకాదు, ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ధరలు కూడా పెంచి భక్తుల దగ్గర నుంచి బాగా దోచుకున్నారు. చివరికి ఆ మహాప్రసాదంలో కూడా ఇంతటి దారుణానికి దిగజారడం అనేది నిజంగా క్షమించరాని నేరం. 5 ఏళ్లకు ముందు ఎప్పుడు కూడా తిరుపతిలో మహాప్రసాదం విషయంలో, అన్నప్రసాద విషయంలో ఎటువంటి దారుణాలు జరగలేదు. తెలిసి కూడా ఎవరు కూడా పొరపాటు చేయరు. గత 5 ఏళ్లలో తిరుమల క్షేత్రంలో ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాగా పెత్తనం జలాయించారు. అయితే ఈ విషయం ఎలా బయటపడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గత ప్రభుత్వంలో నెయ్యిని సప్లై చేసిన సప్లయర్ శాంపిల్స్ తీసుకుని ఇటీవల జూలై 8న నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్వాలిబ్రేషన్ ల్యాబొరేటరీకి పంపించాడు. అయితే కేంద్ర ప్రభుత్వ అధీనంలో జరిగిన ఈ పరీక్షలు జూలై 17న ఎన్డీడీబీ కాల్ఫ్ శాంపిల్స్ యొక్క రిపోర్ట్స్ ని ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పంపించింది. అయితే ఈ రిపోర్ట్ లో మొత్తం 5 సప్లయర్స్ లో ఒక సప్లయర్ దగ్గర ఉన్న నెయ్యి స్టాండర్డ్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వకపోవడంతో దీంతో కల్తీ జరిగిందని గుర్తించారు. దీంతో అందులో పంది, ఇతర జంతువుల కొవ్వుతో పాటు చేపల నూనె కూడా నెయ్యిలో కలిసింది అని తెలియడంతో దెబ్బకి అధికారులు షాక్ అయ్యారు. అంతేకాకుండా దేవుడికి పెట్టే పవిత్రమైన నెయ్యిలో కూడా ఏకంగా పంది కొవ్వు కూడా ఉందని బయటపడింది. ఇక వీటితో పాటు ఫామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, గోధుమల బీన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనె కూడా వాడినట్టు తెలిసింది. అంటే వీటన్నిటితో మహాప్రసాదాలు, అన్నప్రసాదాలు తయారు చేయడమే కాకుండా అలాగే దేవుడికి కూడా సమర్పణలు చేసినట్టు తెలిసింది. ఇక ఈ విషయాలన్నీ బయటికి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు హిందూ భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఈ నెయ్యిని అందిస్తున్న సంస్థని క్లోజ్ చేసింది టీటీడీ. నిజానికి అంతకుముందు కర్ణాటకకి చెందిన నందిని కంపెనీ నెయ్యిని సప్లై చేసేది. కానీ ధర విషయంలో వాదనలు రావడంతో దీంతో గత వైసీపీ ప్రభుత్వం మామూలు సప్లయర్స్ నుంచి నెయ్యిని కొనుగోలు చేసింది. అదే ఇప్పుడు కొంప ముంచేలా చేసింది.
డబ్బు కోసం ఆశపడిన గత ప్రభుత్వం నాణ్యత లేని నెయ్యిని అందించి ఆ దేవుడితో ఆట్లాడింది. అలా కొన్ని వేల కోట్లు తిరుమల నుండి దోచుకున్నారు. అంతేకాకుండా దేవుడి విషయంలో చేసిన పాపం ఊరికే పోదన్నట్టుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డికి తగిన శిక్ష తగిలిందని చెప్పాలి. అదేంటంటే తన గారాల కొడుకు చంద్రమౌళి రెడ్డి ఏడాది కిందటి ఈ లోకాన్ని వదిలేసి వెళ్లాడు. నిజానికి తను చేసిన తప్పుకి ఆ దేవుడు అతని కొడుకు రూపంలో శిక్ష విధించాడు. అసలు ఈ మాట అనడం కరెక్ట్ కాదు, కానీ ఆ దేవుడు అన్యాయంగా అతని కొడుకుని తీసుకెళ్లడం చాలా బాధాకరం అని చెప్పాలి. చంద్రమౌళి రెడ్డికి అదే సమయంలో టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కూతురుతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక త్వరలో పెళ్లి ముహూర్తం ఉందనడంలో చంద్రమౌళి రెడ్డి పెళ్లి కార్డును ఇవ్వటానికి మెల్లగా అక్కడ అస్వస్థకు గురి కావడంతో వెంటనే హాస్పిటల్కి చేర్చగా 2 రోజుల తర్వాత గుండెపోటుతో చనిపోయాడు. అయితే ఇప్పుడు తిరుమల ప్రసాదం విషయంలో జరుగుతున్న వివాదంలో ధర్మారెడ్డికి ఏడాది కిందటే శిక్ష విధించాడు ఆ దేవుడు అని కొందరు అంటూ ఉంటారు. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వారికి తగిన శిక్షలు విధించే ఆలోచనలో ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నందిని నెయ్యిని తీసుకున్నాడు. ఏకంగా 350 టన్నుల నెయ్యి సరఫరాకి అగ్రిమెంట్ తీసుకుంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం కూడా తిరుమలకి తెలియని పంపించే ఏర్పాట్లు కూడా చేశాడు. ఇక ఈ నందిని నెయ్యికి ఎందుకంత ప్రాధాన్యత ఉందంటే ఈ నెయ్యిని దేశవాళీ ఆవు పాలతో తయారు చేస్తారు. ఇక ఇప్పుడు మళ్ళీ తిరుపతి లడ్డులో మునుపటి రుచి రావడం ఖాయమని చెప్పాలి. ఆ తిరుపతి వెంకన్నకి 50 రకాల మహాప్రసాదాల్లో స్వచ్ఛమైన నెయ్యిని అందిస్తూ ఉంటారు. అలా నెయ్యితో చేసిన పదార్థాలలో లడ్డు ఒకటి. తిరుపతికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఒక లడ్డుతోనైనా తమ ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. అంటే ఆ మహాప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత అది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. గత ప్రభుత్వం వల్ల ఇదంతా జరిగిందని అందరి వాదనలు వినిపించడంతో ఈ సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండిస్తున్నారు. తిరుమల ప్రసాదం చంద్రబాబు నాయుడు చేస్తున్న మాటల్లో ఎంత నిజం లేదు అని, విష ప్రచారం చేసే వారిని ఆ స్వామివారు ఖచ్చితంగా శిక్షిస్తారని చంద్రబాబుపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు చంద్రబాబు నీచ రాజకీయాల మీద ఒక పరాకాష్టమని అన్నాడు. ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలపై దెబ్బతీయవద్దు అని అన్నారు. ఇక లడ్డూ తయారీకి ఒక ప్రత్యేకమైన పగడ్బందీ వ్యవస్థ ఉంది. దాని ప్రకారమే ప్రసాదం తయారవుతుంది తప్ప ఇందులో ఎవరి జోక్యం ఉండదు అని అన్నాడు కరుణాకర్ రెడ్డి. వైసీపీ కంటే ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సమయంలో తిరుమలకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీలే మా ప్రభుత్వంలో కూడా సప్లై చేశాయని అన్నాడు. కాబట్టి ఈ విషయం గురించి ఇంత దుమారం రేపిన చంద్రబాబు నాయుడు ఈ వెంకటేశ్వర స్వామి ముందు క్షమాపణలు కోరాలని గట్టిగా వాదించాడు. అన్యాయంగా ఇటువంటి దుమారాలు రేపితే ఖచ్చితంగా శిక్ష పడుతుందని అన్నాడు. అయితే మరో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రాజకీయాలకి తిరుమలని వాడుకోవడం సరికాదని అన్నాడు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు అసలు వెనకాడ్డని, ఎంత స్థాయికైనా దిగజారుతాడని మేము దేవుడి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మీ కుటుంబంతో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారా అంటూ తిరిగి సవాల్ విసిరాడు సుబ్బారెడ్డి. ఇదంతా ప్రజల దృష్టిని తన వైపుకి లాక్కోవడానికి ఇలా చేస్తున్నాడని చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశాడు సుబ్బారెడ్డి. కానీ మరోవైపు టీడీపీ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిన శాంపిల్ పరీక్షలను ఎక్కడైనా పరీక్షించుకోవచ్చని గట్టిగా చెబుతున్నారు. ఏదేమైనా తిరుమల లడ్డు విషయంలో ఇలా జరగడం మాత్రం మహాపాపం అని చెప్పాలి. మరి ముందు ఈ విషయం గురించి ఇప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.